వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. అమెరికాలో 7 ఏళ్ళు కంటిన్యూస్గా నివసించిన వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తుందా, వీళ్ళకి పిఆర్ అమలు అవుతుందా, ఇలాంటి అనేక రకాల ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఇలాంటి ఒక చిన్న ప్రకటన అమెరికాలో సంచలనాలు రేపుతుంది. ఈ ప్రకటనకు కారణం ఏమిటి అంటే, ఒక సెనేటరు ఒక ప్రపోజల్ పెట్టాడు. సెనెట్లో 7 ఏళ్ళు కంటిన్యూస్గా అమెరికాలో నివసించినటువంటి ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, వలసదారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ రకమైన తప్పులు చేయకుండా సక్రమమైనటువంటి వీసా లోపల అమెరికాకు వచ్చి, వాళ్ళు సక్రమమైన వీసా మీద అమెరికాకు వచ్చి ఇక్కడ నియమాలన్నీ పాటిస్తూ, ఇక్కడ ఏ రకమైన క్రైమ్కు పాల్పడకుండా ఉండి, ఇక్కడ ట్యాక్సెస్ అన్ని సక్రమంగా పే చేసుకుంటూ అమెరికాకు బాసటగా నిలబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గ్రీన్ కార్డు ఇచ్చేయాల్సిందిగా ప్రపోజ్ చేస్తూ అతను ఒక ప్రపోజల్ని సెనెట్ లోపల లేవనెత్తడం జరిగింది. ఇది బిల్లు రూపంలో అవుతుందా లేదా, దీనికి అందరూ ఒప్పుకుంటారా లేదా, ఇవన్నీ సంగతుల తర్వాత అతను ఆ ప్రపోజ్ చేసిన విషయం ఏదైతుందో అది సోషల్ మీడియా లోపల వైరల్ అయిపోయి 7 ఏళ్ళు అమెరికాలో ఉండే వాళ్ళందరికీ గ్రీన్ కార్డు వచ్చేస్తుంది, ఆ తర్వాత సిటిజన్షిప్ వచ్చేస్తుంది అనేటువంటి ఒక భ్రమలోకి తోసేయబడడం జరిగింది. ఆల్రెడీ గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళకి, సిటిజన్షిప్ ఉన్న వాళ్ళనే అవసరమైతే అమెరికా నుంచి పంపించడానికి క్షణాల మీద నిర్ణయాలు తీసుకుంటూ ఎయిర్పోర్ట్లలోనే వాళ్ళ వీసాలు రద్దు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు 7 ఏళ్ళు మాత్రమే అమెరికాలో ఉండే వాళ్ళందరికీ గ్రీన్ కార్డు వస్తుందని, అది ట్రంప్ ఉన్నటువంటి కాలంలో ఇది వస్తుంది అనుకోవడం అనేది ఒక భ్రమతో కూడుకున్న విషయమే. కాబట్టి ఇది ఒక వైరల్ అయినటువంటి విషయం. ఎందుకు ఆ సెనేట్ ఆ ప్రపోజ్ చేశాడంటే, వాడికి తెలుసు, వాస్తవాలు ఏంటో తెలుసు. అమెరికా అనేది ఏర్పడ్డదే ఇమిగ్రెంట్స్ పునాదుల మీద. అమెరికాలో ఒక్కరూ లేరు, అమెరికాలో పుట్టినవాడు ఎవడూ లేడు. నేను చెప్పాలంటే అందరూ బయట నుంచి వచ్చి అమెరికా లోపల సెటిల్ అయిన వాళ్ళే, అందరూ ఇమిగ్రెంట్సే నిజం చెప్పాలంటే. అసలు అప్పటికి వీసాలు కానీ ఇలాంటివన్నీ ఏం లేవు. ఏ దేశం నుంచి ఆ దేశం పక్కపక్కన ఉన్న దేశాలంతా నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది వేరే దేశాల్లో ఎక్కడైనా సరే వాళ్ళకి భయంకరమైన శిక్షలు వేస్తే తీసుకొచ్చి ఈ అమెరికాలో వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అలా పెరిగినటువంటి వలసదారుల చేత ఏర్పడబడ్డటువంటి సమూహమే అమెరికా. కానీ ఇవాళ 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమెరికాలో పరిస్థితి ఏమిటంటే, ఏ వలసదారుల చేత అమెరికా ఏర్పడిందో, ఏ వలసదారుల చేత అమెరికా లోపల వస్తూత్పత్తి జరిగిందో, తెలివితేటలు పెరిగాయో, సైన్స్ గొప్పగా టెక్నాలజీ విరజిల్లిందో, ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీగా మారిందో, దానికి కారణం వలసదారులే అనే విషయాన్ని అమెరికా ఇవాళ మర్చిపోయి వాళ్ళ మీద గన్ ఎక్కుపెట్టి వాళ్ళని ఈ దేశం నుంచి పంపించాలనేట్టు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ 7 సంవత్సరాల పాటు అమెరికాలో ఉంటే గ్రీన్ కార్డు వస్తుంది అన్న భ్రమల లోపల చాలామంది ఎవరైనా బతికేటట్టయితే వాళ్ళు ఆ భ్రమల్లోంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రపోజల్ మాత్రమే. ఇది ఒక సెనెట్ చేసిన ప్రపోజలు, ఒక సెనేటరు సెనెట్లో చేసిన ప్రపోజల్. ఇది ఆ ప్రపోజల్ ఎంతవరకు వర్కౌట్ అవుతున్నది 99.99% ట్రంప్ ఉన్నంతకాలం అలాంటి ప్రపోజల్ని అతను బిల్లు రూపంలో బయటికి తీసుకొస్తాడని, దాన్ని ఉభయ సభలు ఆమోదిస్తాయని మనం కలగనడం కూడా కరెక్ట్ కాదు. అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి దాదాపు గ్రీన్ కార్డు, వాళ్ళకి సిటిజన్షిప్ ఇక రాదు అనేటువంటి విషయం దాదాపుగా ట్రంప్ తేల్చేశాడు. అలాగే ఎవరైతే గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారో ఏళ్ల తరబడి, వాళ్ళకు కూడా గ్రీన్ కార్డు వచ్చే అవకాశం లేదు అని చెప్పేస్తున్నాడు. ఏ H1B వీసా లోపల వాడు కంటిన్యూ అవుతున్నాడా, H1B వీసా ఉంటుందా అనేది నమ్మకం లేని పరిస్థితి అని చెప్తున్నాడు. ఇలాంటి ఒక భయానకమైన పరిస్థితుల లోపల అమెరికా లోపల 7 సంవత్సరాలు నివసించిన వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తుందనేటువంటి ఆలోచన, ఇది ఒక ప్రపోజల్ రూపంలో ఉంది. అది ప్రపోజల్ రూపంలో ఆగిపోతుంది తప్ప దాని ముందుకు వెళ్ళే అవకాశాలు లేవు. 99.9% ఇది బిల్లు రూపంలో రాదు. దీనికి అందరూ కూడా ఒత్తాసు పలికి ఖచ్చితంగా ఇది అమలు చేస్తారని నమ్మకం లేదు. 20-30 ఏళ్ల వాళ్ళకే గతి లేకపోతే 7 సంవత్సరాల వాళ్ళకి ఏముంటుంది? కాబట్టి దీన్ని ఒక భ్రమగానే మనం భావించాలి తప్ప, దీన్ని ఒరిజినల్గా అనుకొని, ఈ ఖచ్చితంగా అవకాశం ఉందనుకొని
7 ఏళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పూర్తి చేసిన వాళ్ళు ఇంకో సంవత్సరం అయితే నాకు ఖచ్చితంగా గ్రీన్ కార్డు వస్తుందని ఆశపడినట్టయితే అది ఆశగానే ఉంటుంది. ఈ ఆశ నెరవేరేటువంటి అవకాశం లేదని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఈ రకమైన భ్రమలు ఇండియన్స్ బతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా స్ట్రింజెంట్గా అయిపోతాయి తప్ప రూల్స్ ఇంకా కొత్తగా వచ్చేటువంటి రూల్స్ ఇంకా భయంకరంగా ఉంటాయి తప్ప ఇండియన్స్కి కానీ ఇతర దేశాల నుంచి వలస వెళ్ళిన వాళ్ళకి కానీ అనుకూలంగా ఉండవు. ఇది ఒకటి భ్రమ, ఒకటి ఆలోచన మాత్రమే. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి భ్రమలు ఎవరైనా బతికితే ఆ భ్రమల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇది సాధ్యమయ్యే పని కాదు, ఇది ముందుకు వెళ్ళే పని కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పదు.